Hi, welcome to my channel. Today we have to discuss about the most important topic, correlation. Correlation అనేది జనరల్గా మనకి బీఎస్సీ బీకామ్ డిగ్రీలో బీఎస్సీ బీకామ్ బీఏ అండ్ బీబీఏ అన్ని స్ట్రీమ్స్లోనూ కూడా ఒక పేపర్ ఉంటుందండి స్టాటిస్టిక్స్లో జనరల్గా ఇంట్రడక్షన్ టాపిక్స్ ఉంటాయి. అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కానీ డిస్పర్షన్ కానీ ఉంటుంది. అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మీను మీడియను మోడ్ అన్నీ ఉంటాయి. జనరల్గా స్టాటిస్టిక్స్ అనగానే గుర్తుకొచ్చేవి అవే కదండి, అవన్నీ ఉంటాయి. కాకపోతే వాటితో పాటు బేసిక్స్లో మనకుండే ఇంకొక ఇంపార్టెంట్ బేసిక్ పార్ట్ ఏంటి అంటే కొరిలేషన్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. కొరిలేషన్ అంటే ఏంటి అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ద కొరిలేషన్. వాట్ ఈస్ కొరిలేషన్? అసలు కొరిలేషన్ తెలియాలి అంటే ముందు వేరియబుల్ అంటే ఏంటో తెలియాలండి. వేరియబుల్ అంటే ఏంటి అంటే వేరియబుల్ కాన్స్టెంట్ అని రెండు రకాలు ఉంటాయి మనకి, మనం రెగ్యులర్గా వాడే నోటేషన్స్లో. అయితే వేరియబుల్ అంటే ఏంటి అంటే వేరియబుల్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. అంటే వేరియబుల్ అనేది మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేస్తే తీసుకోగలుగుతుంది. బట్ కాన్స్టెంట్ అనేది మాత్రం ఎప్పుడైనా సరే ఏ సిచ్యువేషన్లోనైనా సరే స్థిరంగా ఉంటుందన్నమాట. అయితే వేరియబుల్ అనేది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉందనుకోండి. ఎక్స్ అనేది ఒక వేరియబుల్ ఒక ప్లేస్లో 10 అని అబ్జర్వేషన్ తీసుకుంటే ఇంకో ప్లేస్లో 5 అని అబ్జర్వేషన్ తీసుకోవచ్చు, ఇంకో ప్లేస్లో 2 అని అబ్జర్వేషన్ తీసుకోవచ్చు. అలా డిపెండ్స్ ఆన్ ది సిచ్యుయేషన్ వేరియబుల్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. బట్ కాన్స్టెంట్స్ మాత్రం స్థిరంగా ఉంటాయి అన్నమాట. అయితే ఓకే, ఇప్పుడు వేరియబుల్కి కాన్స్టెంట్కి డిఫరెన్స్ తెలిసింది కదండి. అయితే ఇప్పుడు కొరిలేషన్ అంటే ఏంటో చూద్దాం. కొరిలేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉందనుకోండి, వై అని ఇంకో వేరియబుల్ ఉందనుకోండి. ఈ రెండింటి మధ్య ఉండే రిలేషన్నే మనం ఏమంటామంటే కొరిలేషన్ అని అంటాం. కొరిలేషన్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే రిలేషన్. కొరిలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిలేషన్. అంటే ఎక్స్కి వైకి మధ్య సంబంధం ఉంది అంటే అవి రెండు కొరిలేట్ అయి ఉన్నాయి అని అర్థం. ఎక్స్కి వైకి మధ్య సంబంధం లేదు అంటే ఆ రెండింటి మధ్య ఎలాంటి కొరిలేషన్ లేదు అని అర్థం. అంతేనండి, సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ మార్పు చెందుతుంది అంటే వై అనేది కూడా మార్పు చెందుతుంది. ఎందుకంటే రెండింటి మధ్య సంబంధం ఉంటే అవి వై అనేది కూడా మార్పు చెందుతుంది. అలా ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ చేంజెస్ then the value of y also changes, then the two variables x and y are said to be correlated. Okay, next correlation లో టైప్స్ మనం డిస్కస్ చేసుకునేటట్టయితే ఒకసారి టైప్స్ చూద్దాం. కొరిలేషన్ లో టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ టైప్స్ వచ్చేసి మనకి 3 టైప్స్ ఉన్నాయండి. ఒకటి పాజిటివ్ కొరిలేషన్, నెగిటివ్ కొరిలేషన్ అండ్ నో కొరిలేషన్. నో కొరిలేషన్ అంటే ఏం కాదండి, నో కొరిలేషన్ మీన్స్ దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. అంటే రెండింటి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పడం. రిలేషన్షిప్ లేదు అంటే కొరిలేషన్ కూడా లేనట్టే కదండి, అందుకని దాన్ని నో కొరిలేషన్ అని చెప్పేసి అని అంటారు. ఫస్ట్ చూద్దాం పాజిటివ్ కొరిలేషన్. పాజిటివ్ కొరిలేషన్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది, వై అని ఇంకో వేరియబుల్ ఉంది. ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, వై అనేది కూడా ఇంక్రీజ్ అయితే, లేదు ఎక్స్ డిక్రీజ్ అవుతుంది అనుకోండి, వై అనేది కూడా డిక్రీజ్ అయితే అప్పుడు ఆ రెండు వేరియబుల్స్ మధ్య పాజిటివ్ కొరిలేషన్ ఉంది అని అర్థం. అంటే ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇంక్రీజెస్ దెన్ ద వాల్యూ ఆఫ్ వై ఆల్సో ఇంక్రీజెస్. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ వై ఎక్స్ డిక్రీజెస్ దెన్ ద వాల్యూ ఆఫ్ వై ఆల్సో డిక్రీజెస్. దెన్ ద టూ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై ఆర్ సెడ్ టు బి పాజిటివ్లీ కొరిలేటెడ్. అంటే ఒక వాల్యూ ఎక్స్ అనే ఒక వాల్యూ అనేది ఎక్స్కి మనం అసైన్ చేసిన అబ్జర్వేషన్స్లో ఎక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది అంటే వై అనేది కూడా ఇంక్రీజ్ అయితే, లేదు ఎక్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటే వై అనేది కూడా డిక్రీజ్ అయితే అప్పుడు ఆ రెండు వేరియబుల్స్ని ఏమంటాము అంటే పాజిటివ్గా కొరిలేట్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి అంటాం. అంటే రెండింటి మధ్య ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ఉంది అని అర్థం అనమాట. ఎగ్జాంపుల్స్కి వస్తే మనం ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ సప్లై, హైట్ అండ్ వెయిట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, income and expenditure. These are the best examples of positive correlation.
డిమాండ్ అండ్ సప్లై ఇది మీకు అందరికీ తెలిసిందే. డిమాండ్ అండ్ సప్లై అంటే ఏంటంటే ఒక వస్తువు తాలూకా డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆ ప్రోడక్ట్కి ఎక్కువ ఆ ప్రోడక్ట్ ఎక్కువ ఫేమస్ అయింది అనుకుంటే, ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉంది అనుకుంటే ఆటోమేటిక్గా దాని సప్లై కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే రెండు బోత్ డిమాండ్ ఇంక్రీజింగ్లో ఉంటే దాని సప్లై ఇంక్రీజింగ్లో ఉంటుంది. ఒకవేళ డిమాండ్ తగ్గిపోతే దాని సప్లై కూడా ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది అనమాట. అంటే ఇవి రెండు అంటే ఏ టైప్ ఆఫ్ రిలేషన్ అంటే డిమాండ్ అండ్ సప్లై కూడా రెండు కూడా పాజిటివ్ కొరిలేషన్, పాజిటివ్ రిలేషన్షిప్ ఉంటుంది అనమాట రెండింటికి మధ్య. డిమాండ్ ఇంక్రీజ్ అయితే ఒక ప్రోడక్ట్ తాలూకా ఒక కమోడిటీ తాలూకా డిమాండ్ ఇంక్రీజ్ అయితే సప్లై ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ డిక్రీజ్ అయితే సప్లై కూడా ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే హైట్ అండ్ వెయిట్. ఒక పర్సన్ తాలూకా హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాళ్ళు వెయిట్ కూడా గెయిన్ అవుతారండి. అంటే పర్సన్ హైట్ ఇంక్రీజ్, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు మనం గమనిస్తే వాళ్ళు సంవత్సరానికి ఎదుగుతూ ఉంటారు. వాళ్ళ హైట్ పెరిగే కొద్దీ వాళ్ళ వెయిట్లో కూడా మార్పు వస్తుంది, వెయిట్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు అనమాట. అంటే బోత్ హైట్ అండ్ వెయిట్ కూడా పాజిటివ్ కొరిలేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఒక పర్సన్ తాలూకా ఇన్కమ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే వాళ్ళ ఇన్కమ్ పెరిగే కొద్దీ వాళ్ళ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళ ఖర్చులు కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. లేదు ఇన్కమ్ అనేది డౌన్ అయిపోయింది అనుకుంటే ఆటోమేటిక్గా దాన్ని తగ్గట్టు ఖర్చుల్ని కూడా తగ్గించుకోవటం అనేది మనం జనరల్గా చూస్తూ ఉంటాం. సో ఈ మూడు అనేది మనకి పాజిటివ్ కొరిలేషన్కి మంచి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ది మనం గమనిస్తే నెగిటివ్ కొరిలేషన్ అండి. నెగిటివ్ కొరిలేషన్ అంటే ఇప్పుడు ఎక్స్ వై ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఎక్స్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, వై అనేది డిక్రీజ్ అయిపోతుంది. లేదు ఎక్స్ డిక్రీజ్ అవుతుంది అనుకోండి, వై అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే రెండు కూడా నెగిటివ్గా ఆపోజిట్గా బిహేవ్ చేస్తాయి. ఇప్పుడు ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇంక్రీజెస్ దెన్ ద వాల్యూ ఆఫ్ వై డిక్రీజెస్. Otherwise if the value of x decreases then the value of y increases, then the two variables x and y are said to be negatively correlated. అంటే అప్పుడు ఆ రెండు వేరియబుల్స్ని ఏమని అంటామంటే నెగిటివ్గా కొరిలేట్ అయి ఉన్నాయి అంటే ఆ రెండింటి మధ్య ఒక నెగిటివ్ రిలేషన్షిప్ ఉంది అని అర్థం. ఆ నెగిటివ్ కొరిలేషన్కి కూడా మనం ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుంటే వాల్యూమ్ అండ్ ప్రెషర్ అండి. Volume and pressure of a gas or a particular product, లేదంటే ఇంకా ప్రైస్ అండ్ సప్లై అండి. ప్రైస్ అండ్ సప్లై అండ్ వాల్యూమ్ అండ్ ప్రెషర్ ఈ రెండు కూడా మనకి నెగిటివ్ కొరిలేషన్కి ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఇప్పుడు వాల్యూమ్ అండ్ ప్రెషర్ ఒక వస్తువు మీద మీరు ప్రెషర్ ఎక్కువ తెచ్చారనుకోండి, అప్పుడు ఆ వస్తువు ఆక్యుపై చేసే స్పేస్ ఏదైతే ఉంటుందో అంటే దాని వాల్యూమ్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోతుంది. లేదు ఒక వస్తువు తాలూకా ప్రెషర్ని మీరు తగ్గించారనుకోండి, అప్పుడు అది ఆక్యుపై చేసే స్పేస్ అంటే దాని వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే దీస్ టూ టర్మ్స్ బిహేవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ప్రెషర్ అనేది మీరు ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ డౌన్ అవుతుంది, ప్రెషర్ అనేది డిక్రీజ్ చేస్తే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రెండు కూడా ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ప్రైస్ అండ్ సప్లై. ఒక కమోడిటీ తాలూకా ప్రైస్ని మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు దాని సప్లై ఏమవుతుందండి, తగ్గిపోతుంది. అలా ప్రైస్ అండ్ సప్లై కూడా ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. ఇవి రెండు కూడా నెగిటివ్ కొరిలేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇంకా నో కొరిలేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను కదండి నేను, రిలేషన్షిప్ లేకపోవడం. నెగిటివ్ కొరిలేషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక salary of a father, ఏజ్ ఆఫ్ సన్. ఇప్పుడు ఫాదర్ తాలూకా శాలరీని ఎక్స్ అని, సన్ తాలూకా ఏజ్ని వై అని అనుకున్నాం అనుకోండి, ఫాదర్ శాలరీకి సన్ ఏజ్కి ఏంటండి సంబంధం? ఏం సంబంధం లేదు కదా, రెండు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇలా రెండు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉండదు. రిలేషన్షిప్ లేదు అంటే ఆటోమేటిక్గా అక్కడ కొరిలేషన్ కూడా లేనట్టే. అంటే ఈ రెండింటి మధ్య ఎలాంటి కొరిలేషన్ లేనట్టే, ఎలాంటి రిలేషన్షిప్ లేనట్టే. అంటే దీన్ని ఏమంటాం మనం, నో కొరిలేషన్ అని చెప్పేసి అని అంటాం. అంటే నో కొరిలేషన్ మీన్స్
దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అని అర్థం. ఓకేనండి, ఇది బేసిక్ టైప్స్ అండి. టైప్స్ ఆఫ్ కొరిలేషన్లో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన పాజిటివ్ కొరిలేషన్, నెగిటివ్ కొరిలేషన్ అండ్ నో కొరిలేషన్, ఈ మూడు కూడా బేసిక్ టైప్స్. అయితే ఇప్పుడు ఇంకా టైప్స్ చెప్పాను కదండి, డెప్త్కి వెళ్తే పార్షియల్ కొరిలేషన్, మల్టిపుల్ కొరిలేషన్ అండ్ కొరిలేషన్ రేషియో అని మనకి 3 రకాలు ఉన్నాయని. అయితే ముందు పార్షియల్ కొరిలేషన్, మల్టిపుల్ కొరిలేషన్, కొరిలేషన్ రేషియో తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలంటే ఎక్స్ వైకి మధ్య ఉండే రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అనేది మనకి క్లియర్గా తెలియాలి అంటే దాని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనేది మనం ఒకసారి చూస్తే మన దాని గురించి క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. అయితే ఈ ఎక్స్ వై రెండింటి మధ్య క్లియర్గా మనకి రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే మనకి స్కాటర్ డయాగ్రామ్ అనేది ఆ రెండింటి మధ్య ఉండే క్లియర్ పిక్చర్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. ఆ స్కాటర్ డయాగ్రామ్ అనేది ఏంటిదో చూద్దాం. మనకి చూడండి, స్కాటర్ డయాగ్రామ్లో ఈ రకంగా మనకి ఉంటుందండి. ఇది ఎక్స్ అనే వాల్యూ, ఎక్స్ తాలూకా వాల్యూస్ అన్ని కూడా ఎక్స్ యాక్సెస్లోను, వై తాలూకా వాల్యూస్ అన్ని కూడా వై యాక్సెస్లోను తీసుకుంటే ఒకవేళ మనం దాని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో చూపించినప్పుడు ఈ రకంగా వాల్యూస్ అనేవి ఈ పర్టికులర్ ఏరియాలో ప్లాట్ అవుతున్నాయి అనుకుంటే ఇలా ఇంక్రీజింగ్లో ఉంటే దాన్ని ఏమంటారంటే ఆర్ గ్రేటర్ దాన్ 0 అంటారు. అసలు యాక్చువల్గా ఆర్ అంటే ఏంటంటే ఆర్ అంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ అండి. కొరిలేషన్ని మనం ఆర్తో ఇండికేట్ చేస్తాం. కొరిలేషన్ అసలు యాక్చువల్గా దేంతో డినోట్ చేస్తాము అంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ని ఆర్తో ఇండికేట్ చేస్తాం అనమాట. కొరిలేషన్ కోఎఫిషియంట్ indicates ఆర్ అనే దాంతో ఇండికేట్ చేస్తామండి. ఆర్ అనొచ్చు, లేదు ఆర్ ఎక్స్ వై అనొచ్చు, లేదు ఆర్ ఆఫ్ ఎక్స్ కామా వై అని అనొచ్చండి. ఎందుకంటే ఎక్స్కి వైకి మధ్య ఉండే రిలేషన్షిప్నే కదండి కొరిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేది. అందుకోసమని ఆర్ అని జనరల్గా నొటేషన్లో ఆర్ అని తీసుకోవచ్చు. లేదు మీరు ఇంకా క్లియర్గా దాని నొటేషన్ సింబల్ చూపించాలి అనుకుంటే ఆర్ ఎక్స్ వై అని తీసుకోవచ్చు, లేదా ఆర్ ఆఫ్ ఎక్స్ కామా వై అని కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, అయితే ఈ రకంగా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎక్స్కి వైకి మధ్య ఉండే రిలేషన్షిప్ ఈ రకంగా ఇంక్రీజ్ అవుతూ ఉంది అనుకుంటే అప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ డయాగ్రామ్లో ఆర్ వాల్యూ ఎలా ఉంటుందండి అంటే ఆర్ గ్రేటర్ దాన్ 0 అవుతుందండి. అయితే ఆర్ లిమిట్స్ ఏంటి అంటే మనకి -1 నుంచి -1 less than or equal to r less than or equal to +1. r -1కి +1కి మధ్యలో ఉంటుందండి. -1 +1 కూడా తీసుకుంటుంది. -1 నుంచి +1 వరకు r వాల్యూస్ అనేవి మనకి ఉంటాయి. అయితే ఇక్కడ ఇంక్రీజింగ్లో ఎగ్జాక్ట్గా ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే అక్కడ r వాల్యూ ఎంత ఉంటుందండి అంటే గ్రేటర్ దాన్ 0 అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్కి వెళ్తే మీరు జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఇక్కడ ఇది ఎక్స్ వాల్యూస్ని ఎక్స్ యాక్సెస్లోను, వై వాల్యూస్ని వై యాక్సెస్లోను తీసుకుంటే ఈ రెండిట్ల తాలూకా వాల్యూస్ని మన గ్రాఫ్లో ప్లాట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఏరియా ఉంది చూసారా, ప్లాట్ అయిన ఏరియా ఉంది కదండి. ఈ పర్టికులర్ ఏరియాలో మనకి పాయింట్స్ ప్లాట్ అయితే దాన్ని ఎలాగా ఇండికేట్ చేయొచ్చు, ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే అక్కడ గ్రాఫ్ డిక్లైనింగ్గా ఉంది, అంటే డౌన్ ఫాల్లో ఉంది. అప్పుడు ఆర్ వాల్యూ అనేది తగ్గిపోతుందని అర్థం. అంటే ఈ పర్టికులర్ కేసులో ఆర్ వాల్యూ ఎలా ఉంటుందండి అంటే <0 అయ్యే విధంగా ఉంటుంది. అంటే నెగిటివ్గా ఉంచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే <0 అంటే ఆర్ అనేది నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఆర్ నెగిటివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్ మీరు గమనిస్తే ఇక్కడ మళ్ళీ సేమ్ ఎక్స్ వాల్యూస్ ఎక్స్ యాక్సెస్లోను, వై వాల్యూస్ వై యాక్సెస్లోను తీసుకుంటే ఎలాంటి మార్పు చేర్పు లేకుండా రెండిట్ల మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేకుండా ఉన్నప్పుడు ఇక్కడ దాన్ని మనం గ్రాఫ్లో ఇండికేట్ చేయాలంటే ఒక స్టాండర్డ్ పాయింట్లో అలా చెప్తాం అనమాట. అంటే ఇక్కడ ఏ ఆర్ అనేది లేదు, రెండింటి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు, రెండు స్టాండర్డ్గా అలా ఉండిపోతాయి అనమాట. అప్పుడు రెండింటి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదన్నాన్ని దాని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో ఈ రకంగా చూపించాలి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి మనకి స్కాటర్ డయాగ్రామ్లో ఇంకో 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఈ చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్స్ వాల్యూస్ని మన ఎక్స్ యాక్సెస్లోను, వై వాల్యూస్ని వై యాక్సెస్లోను తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఒక పర్ఫెక్ట్ లైన్ వచ్చిందండి మనకి, ఒక పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ వచ్చింది. ఇది ఏంటంటే పర్ఫెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండే ఒక లైన్. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఆర్ వాల్యూ మనకి -1 నుంచి +1 వరకు తీసుకుంటుంది కదండి.
అప్పుడు ఎగ్జాక్ట్గా +1 అయినప్పుడు అది ఎక్స్ వైకి మధ్య ఉండే రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ఇంక ఇప్పుడు ఇలాంటి వేరియేషన్ పాయింట్స్ ఉండవండి, డైరెక్ట్గా ఒక లైన్ అనేది మనకు వస్తుంది అనమాట. దీన్ని ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో దీన్ని ఏమంటారంటే ఈ డైగ్రామటిక్ రిప్రజెంటేషన్ దగ్గర కొరిలేషన్ ఎలా ఉంటుంది అంటే పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్ అంటాం. పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్ అని చెప్పి ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఆర్ వాల్యూ ఎగ్జాక్ట్గా +1 ఉంటుందండి. నెక్స్ట్ డయాగ్రామ్కి వచ్చేటప్పటికి సేమ్ దీనికి రివర్స్ అనమాట. సేమ్ ఎక్స్ వాల్యూస్ని ఎక్స్ యాక్సిస్లోను వై వాల్యూస్ని వై యాక్సిస్లోను తీసుకున్నప్పుడు ఇక్కడ రివర్స్ కేసులో మనకి లైన్ ఫామ్ అవుతుంది, అంటే డౌన్ ఫాల్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆర్ వాల్యూ ఎగ్జాక్ట్గా -1 అనమాట. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం, పర్ఫెక్ట్ నెగిటివ్ కొరిలేషన్ అని చెప్పేసి అని అంటాం అనమాట. ఇది స్కాటర్ డయాగ్రామ్లో మనకి మేజర్ పార్ట్. ఈ స్కాటర్ డయాగ్రామ్ బట్టి మనకి నెక్స్ట్ పార్షియల్ కొరిలేషన్, మల్టిపుల్ కొరిలేషన్ అండ్ కొరిలేషన్ రేషియో అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అనమాట.